2 days లో మనం ఉగాది అండ్ రంజాన్ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాం. మనతో పాటు ఆ సెలబ్రేషన్స్ లో పాలు పంచుకోవడానికి ఇద్దరు సెన్సేషన్ గెస్ట్ రాబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ రోషన్ విత్ శ్రీదేవి ఆన్ స్టేజ్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. రోషన్ నాకు బాగా తెలుసు, డ్రామా జూనియర్స్ లో ఇంత ఉండేవాడేమో, అలాంటిది ఈ రోజు ఇండస్ట్రీలో ఒక పెద్ద సెన్సేషనల్ హిట్ కి కారణమయ్యో, అంత ఎత్తుకి ఎదిగావు. చాలా ఆనందంగాను అండ్ చాలా ప్రౌడ్ గా కూడా ఉంది. అండ్ శ్రీదేవి ఒక తెలుగు అమ్మాయివి, అది కూడా కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా. 10th క్లాస్ దాకా నేను కూడా. ఇండస్ట్రీ మొత్తం వీళ్ళిద్దరు వైపు తిప్పేటట్టు చేసేసారు ఇద్దరు కూడా. సో ప్రౌడ్ ఆఫ్ యూ శ్రీదేవి. రోషన్ సార్, మనం కొంతమందిని చూపిస్తాం, లైక్ మనకి రజనీకాంత్ సార్, మన చిరంజీవి సార్, నాని గారు, రవితేజ గారు, అలాగా నువ్వు చిన్నప్పటి నుంచి అలా కష్టపడుకుంటూ వస్తున్నావు. ఇంకా ఇలాగే మంచి పొజిషన్కి వెళ్ళాలని ఇంకా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇలాగే కష్టపడతా ఉండు. ఫ్యూచర్ లో కూడా నువ్వు కూడా కొంతమందికి ఇన్స్పిరేషన్ అవుతావు ఇలాగే చేస్తా ఉంటుంటే. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మీ అందరి ముందు ఒక సినిమా చేసి మీ అందరి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఓంకార్ అన్న. ఏదైనా క్యూట్ డైలాగ్ చెప్పు మా వాడిని చూస్తూ. హలో చెప్పు. నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? లేడు. ఏ ఎందుకు లేడు? ఎందుకంటే ఏం చెప్తాం, మనసుకి ఎవరైనా నచ్చాలి కదా. మనసా? అసలు అది మెటీరియల్ ఉండదా? ఎప్పుడు సినిమా పాటలో చూడడం తప్పితే లైవ్ లో ఎప్పుడు చూడలేదు. ఎక్కడ ఉంటుందో చెప్తావా? ఒకసారి వెళ్ళి చూసొస్తాను. సరే వదిలే. సరే. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు,